కబ్జాలు చేసినారో వాళ్ళు డబ్బులు వెనకలేసుకున్నారు. ఈ కబ్జా చేసిన వాళ్ళు ప్రజలది ఉసురు కొట్టుకుంటే ఎప్పుడు బాగుపడింది చరిత్రలో లేదు. ఆదంలో ఉండే ప్రతి పౌరుడు ప్రతి పెద్దలు సహకరించాలని కోరుతున్నాను. ఈ రోజు నాకు జరిగింది అన్యాయం, రేపు మీకు జరుగుదు అనేది మీకు తెలుసు. మీ ఇల్లులు కూడా కబ్జా అవుతాయి లేదనేలేను. మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. 352 352 సర్వే నంబర్లోన మీరు అంతా ప్రజలు మాకు మద్దతు తెలిపితే రేపు పొద్దున ఇంకోటి ఇక్కడ ఎవరెవరు కబ్జాలు చేసినారో వాళ్ళు డబ్బులు వెనకలేసుకున్నారు. ఈ కబ్జా చేసిన వాళ్ళు ప్రజలది ఉసురు కొట్టుకుంటే ఎప్పుడు బాగుపడింది చరిత్రలో లేదు. ఇప్పుడు రీసెంట్గా చూస్తున్నారు మీరు కూడా. అందుకోసమే ప్రజల్ని రక్తాలు తాగొద్దండి అని మనవి చేసుకుంటున్నాను మీడియా తరఫున. మీడియా మిత్రులు కొని మాకు అందరూ సహకరించాలని, ఇంకోటి ఈ మీడియా మీద ఇంకో లైవ్ టెలికాస్ట్ చూపించాలని, మీడియా మిత్రులు కొని రావాలని, ఏ దాంట్లో కొని సపోర్ట్ చేయాలని మేము కోరుతున్నాము. మాకు ఈ మీడియా మిత్రులు ఇంటర్వ్యూ ఇచ్చిన కోసం వాళ్ళకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. గౌరీలైన ఎమ్మెల్యే గారికి ఒకటే విన్నవించుకుంటున్నాం. దయచేసి నా జాగా 350 సర్వే నంబర్ ఇక్కడ ఉంది సార్. ఫ్లాట్ 352/2లో సర్వే నంబర్, నా ఫ్లాట్ నంబర్ వచ్చి 36. ఈ నా ఫ్లాట్ ఇక్కడే ఉంది సార్. దయచేసి మీకు అడుక్కుంటున్నాం సార్. మా జాగాలో వచ్చి మీరు న్యాయం చేసి మాకు మా ఫ్లాట్ ఇప్పిస్తే చిరకాలంగా మీ ఫోటో పెట్టుకొని మేము మా తల్లి పిల్లలంతా తలుచుకుంటాం సార్. దయచేసి మీరు సహకరిస్తే మీ చేత అవుతుంది. మీరు ఎటువంటి పని అయినా కానీ ఈజీగా చేపిస్తారు. అందుకోసమే రిక్వెస్ట్గా పార్థసారథి గారు మా శిరస్సు వంచి అడుక్కుంటున్నాం సార్. దయచేసి మాకు సహకరించండి. నా పేరు కాకర్ల శేఖరు. 350 సర్వే నంబర్లో నాది ఒక ప్లాట్ మా తల్లిదండ్రులు కొనింది జాగా ఇక్కడే ఉంది. మీరు వచ్చి మాకు సాయం చేయండి సార్. దయచేసి వేడుకుంటున్నాం సార్. ఉంది సార్, డాక్యుమెంట్లు మా అమ్మ కొనింది, అమీద్ అమ్మింది. ఇది 91లో కొనినారు. 1991లో డోన్ అమీద్ అనే ఆయన అమ్మినాడు. ఇది చీటీలు వేసి అమ్మినాడు మా అమ్మ మా నాయన అన్నా. చూడండి అన్న, 1991లోన కొనింది. దీనికి ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇక్కడ నా దగ్గర ఉన్నాయి. ఏమన్నా దీనికి అందరూ సహకరించాల. ఇది దాదాపుగా 20 ఏళ్ళ నెల్లి 18 ఏళ్ళ నెల్లి గలాట నడుస్తున్నది. దయచేసి ఎవరు కొనొద్దండి అన్న. గతంలో కొని హల్చల్ చేసినాము. దీంట్లో సైట్లో వచ్చి అంత గలాట్లు అయింది. పోలీస్ స్టేషన్లో కొని నా మీద SC ST కేసులు పెట్టించి లోపలేపించినారు. అలాగే అమీద్ గుని ఆయన పేరు మీద పోలీస్ స్టేషన్లో ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి నేను. ఆయన డోన్నెల్లి పతికొండలో ఉన్నాడు. ఆయన పట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో ఆయన పేరు మీద కేసు FIR 420 కింద కేసు బుక్ చేసినారు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో. అధికారులు ఏమన్నారు? పోలీసు చూసుకుంటాం పోయా, మాట్లాడతాం పోయా అన్నారు సార్. దయచేసి మీడియా మిత్రుల తరఫున అలాగే అధికారులని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్. 350 సర్వే నంబర్లో మాకు సహకరించండి. మాకు డబ్బు వద్దు, రూపాయి గుణ వద్దు సార్. మా ప్లాట్లు మా పెద్దలది, మాకు ఇండ్లు గుణ లేవు. మాకు ఆధారం మా తల్లిదండ్రులు పెట్టిన జాగాలో మాకు జాగా ఇప్పిస్తే గిన మిమ్మల్ని తలుచుకుంటాము. మా కుటుంబ సమేతంగా మా తల్లి పిల్లలంతా వేడుకుంటున్నాం సార్. నా పేరు కాకర్ల శేఖర్ సార్. ఈ ప్లాట్ మీద గుని TV9లో గుని పోయించినాను, వేసినారు కానీ ఇంతవరకు న్యాయం జరగలేదు సార్ మాకి. అందుకోసమే ఇప్పుడు అధికారులు కానీ ఎమ్మెల్యేలు గారు కానీ మాకు సహకరించి ఆదుకోవాలని కోరుతున్నాం. నమస్కారము. నా పేరు మొహమ్మద్ జునేద్, MIM పార్టీ ఆధ్వర్య టౌన్ ప్రెసిడెంట్. నేను నిన్న మీడియాలో ఎమ్మెల్యే పార్థసారథి గారి దగ్గర తమ్ముడు శేఖర్ మాట్లాడింది చూసినాం. చూసి తమ్మునికి ఏరియాలో వచ్చి ఫోన్ చేసిన, అయ్యా ఇక్కడ వస్తావా, నువ్వు చెప్పిన సర్వే నంబర్లో మా పార్టీ తరఫు నుంచి నీ ఫ్లాట్ ఎక్కడ ఉందో చూసి నీకు సపోర్ట్ చేస్తాము, మాట్లాడతాం మేము కూడా ఎమ్మెల్యే గారితో అని చెప్పి పిలిపిస్తే తమ్ముడు రావడం జరిగింది.
రాత్రి వస్తూ పేపర్లు కూడా తీసుకొచ్చినాడు, డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకున్నాడో ఆ డాక్యుమెంట్తో సహా వచ్చినాడు. కానీ పరిస్థితి ఏముందంటే ఇక్కడ ప్లాన్ చేంజ్ ఉంది. ఆ రోజు నాన్ లేఅవుట్ ప్లాట్ ఈయన తీసుకునింది 91లో 352 సర్వే నంబరు, దాంట్లో 36 నంబర్ ప్లాట్ ఈయనది. కానీ ఈరోజు ఇక్కడ ప్లాట్ కనబడటంలే, ఎందుకంటే ప్లాన్ చేంజ్ అయింది అనమాట. ఇది దాదాపు 18 ఏళ్ళ నుంచి గొడవ నడుస్తూనే ఉంది. ఆదాని ప్రజలు చూస్తూనే ఉన్నారు, దీనికి పరిష్కారం కాలే. కానీ ఈరోజు ఇక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఆ కన్స్ట్రక్షన్ నడుస్తుంది కాబట్టి వీళ్ళ ఇల్లు దగ్గర ఉంది కాబట్టి ఈయన చూసి బాధతో ఒక 4-5 సార్లు ఎమ్మెల్యే ఇంటికాడ పోవడం జరిగింది. కానీ ఆయన స్పందించినాడో లేడో నేను ఫోన్లో వినింది. నిన్న వీడియోలో బయట ఉన్నాను, వేరే ఊర్లో ఉన్నాను, కలుస్తానులే తమ్ముడు అన్నాడంట. కానీ నిన్న రోడ్డు మీద ఎక్కడో ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కాడ కనపడితే ఈయన బాగా చెప్పడం జరిగింది. కానీ మన ఎమ్మెల్యే గారు చెప్పే మాటలు ఎట్లున్నాయంటే టోటల్ ఆదోని ప్రజలు విన్నారు. ఏమో ఆ రోడ్డు మీద మాట్లాడితే వేరే పని మీద వచ్చినాను, నీ పని రోడ్డు మీద పరిష్కారం అవుతుందా? ఈయన ఏమంటున్నాడు, లేదు సార్ మీ ఇంటికాడ 4 రోజుల నుంచి 4 సార్లు వచ్చిపోతుంది, గెస్ట్ హౌస్ కాడ వచ్చిపోతుంది, తమరు దీని గురించి ఏం పట్టించుకోవడంలే, నేనున్నానని చెప్తారు కదా సార్, నా తిప్పులు నాకుంది, ఏదో కూడబెట్టి మా కడుపు తిప్పులు జమ చేసి మా తల్లిదండ్రులు సంపాదించిన దాంట్లో తీసుకున్నాం ప్లాటు, దాన్ని న్యాయం చేయండి అని మా శేఖర్ చెప్పడం జరిగింది. కానీ అక్కడ మాటల్లో శేఖర్ ఏం చెప్తున్నా అంటే మీడియా సోదరులు కూడా రిక్వెస్ట్ చేసుకున్నాడు, మీడియా సోదరులు కూడా దయచేసి నాకు సపోర్ట్ చేయాలా అని ఒక మాట చెప్పినాడు. దాంట్లో తప్పులేదు. మన ఎమ్మెల్యే గారు మీడియా సోదరులుగా ఆయన కూడా చెప్తున్నాడు, మీడియా సోదరులందరూ ఆడిపోండి, ఈయన ప్లాట్ ఎక్కడ ఉందో నిలబడండి అని మీడియా సోదరులు కూడా చెప్తున్నారు. నేను అడిగేది ఎమ్మెల్యే గారికి ఏమంటే, మీరు ఆదోని ఎమ్మెల్యే, మీరు మాటి ఒక మాట చెప్తుంటారు, నా హాయంలో ఏమైనా ఆదోన్లో కబ్జా జరిగితే తోలు తీస్తానని. ఆ మాట మీకు ఎవరు నేర్పించినారు పెద్దలు? మీరు తోలు తీస్తారో లేదో అది కూడా వద్దు, అవసరం లేదు. ఈయన ప్లాట్ తీసేయండి, తోలు తీసేయకపోద్దండి. నేను ఎక్కువ మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది, మీకు బాధ కలుగుతుంది. నేను మాట్లాడే మాటలకి మీకు బాధ కలిసి ఈయన ప్లాట్ చెడిపోతుందని నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవటం లేదు. నేను ఏం చెప్తున్నానంటే ఈయన ప్లాట్ దొరికే వరకు, ఈయన ప్లాట్ మీరు ఇప్పించే వరకు కనీసం కంటిన్యూ వారంకి ఒకసారైనా 15 రోజులకు ఒకసారైనా ఈ ఏరియాలో వస్తాము, ఈ శేఖర్ తరపు నుంచి మాట్లాడతాము. ఇంకోటి మీకు శేఖర్ ఒక మాట చెప్తున్నాడు, అది మీరు గమనించి కూడా దానికి జవాబు ఇవ్వలేదు ఎమ్మెల్యే గారు. ప్రతి ఒక్కరు సూట్ కేసుదారులే అంటున్నాడు. అంటే ఆయనకు ఎంత బాధ కలిగిండాలా? ఎవరెవరు సూట్ కేసుదారులయ్యా, నన్ను కూడా చెప్తున్నావా అని మీరు అడగాల. మీరు ఎమ్మెల్యే కదా, వీడియో ముందర మాట్లాడద్దు, మైక్లో వస్తుంది సౌండ్, మైక్లో మీరు మాట్లాడేది రావాలా, ఇవి మా తమ్ముడు మాట్లాడేది రాకూడదా? ఇదేం న్యాయం అండి? పబ్లిక్లో చెప్తున్నానండి, ఆయన మైక్లో రాకపోని ఆ నిలబడిన పబ్లిక్ అయినా వింటుంది కదా. కాబట్టి మీ మీద ఈ దప్ప ఏమంటారు తెలుగు మీద దప్ప కావాలంటే ఈ మచ్చ రాకూడదంటే, మీరు దీంట్లో ఏం భాగస్తులు లేరని మచ్చ రాకూడదంటే మీరు ఈ న్యాయం మీద పిలిపించి మాట్లాడించి ఇట్లాంటి ఎంతమంది బీదోళ్ళు దీంట్లో ప్లాట్లకు డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళకి న్యాయం చేయాలని ఎంఐఎం పార్టీ తరపు నుంచి కోరుతున్నాం. మీకు బాధ కలిగి ఆయన మాట్లాడే తప్పు ఉంటే మీరు కూడా వీడియోలో మాట్లాడండి, లేదంటారా మీడియా ముఖంగా రండి, కూర్చుందాం. ఒక 4 బాధితులు వస్తారు, ఆ బాధితులను కూడా ముందర కూర్చోబెడదాం. వాళ్ళ బాధ ఏమో వినండి. అంటే నేను అసెంబ్లీలో ఉన్నాను, విజయవాడలో ఉన్నాను, హైదరాబాద్లో, ఎప్పుడు చేస్తారు పరిష్కారం? 2 ఏళ్ళు దాటిపోయిందా మీ పీరియడ్? ఇంకా 2 ఏళ్ళు దాటిపోతే మీరు ఉంటారో గారు కూడా గ్యారంటీ లేదు. చెప్పేదాంట్లో తప్పు లేదు. గెలిస్తే ఉంటారు, ఓడిపోతే పోతారు. మీ ఊరేమో ఆదోని కాదు, మీరు ఆడో చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ఏదో మీ దేవుని దయ వల్ల పబ్లిక్ వేస్తే గెలిచినారు. న్యాయం చేస్తామని 190 సార్లు చెప్పడం జరిగింది. కాబట్టి న్యాయం చేయండి. చేయలేకుంటే మాటి ప్రశ్న వస్తుంది, అది మాత్రం వదిలేదే లేదు. మీ ఇంటికాడ కూడా వస్తాం, మేము ఎంఐఎం పార్టీ వాళ్ళే, కానీ మీ ఇంటికాడ కూడా వచ్చి ఇట్లా మీడియా ముందర మాట్లాడతాం న్యాయం జరిగే వరకు. నా పేరు ఎన్ మొహమ్మద్ జునేద్, ఎంఐఎం పార్టీ ప్రెసిడెంట్, ఆదోని.